నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మచిలీపట్నం బందర్ పేర్ని నాని గారి మాట తీరు కానీ లేకపోతే ఆయన ఫ్లో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంటుంది. మంచి హై స్పీడ్లో ఉంటుంటారు, మంచి చలాకీగా ఉంటుంటారు. సో ఓకే, సామాజిక పరంగా ఉన్నాయండి, వేరే పరంగా ఉన్నాయండి, ఆ ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఉంది. రాజకీయ పరంగా ఆయన కూడా ఎదిగిన వ్యక్తి, మాజీ మంత్రి. సో పేర్ని నాని వారసుని ఇంకా ఎందుకు లేక మనం ఎంతకాలం రాజకీయాలు చేద్దాం, ప్రశాంతంగా పిల్లలు కూడా ఈరోజు రావాలి కదా, యువత కూడా రావాలి కదా. యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే షింక్ అవుతారు, ఆయన ఆలోచనలకు ఉంటారు అని చెప్పి ఏమనుకున్నారో ఏంటో. సరే, వారసుని రంగంలో దింపాలనుకోవడంలో తప్పలేదు, వారసుని రంగంలో దింపారు. కానీ రాంగ్ టైంలో దింపారు. ఎందుకంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఆయన్ని దింపడం ఇబ్బంది అయ్యింది. కిట్టు ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు పేర్ని నాని గారు ఏం చేయబోతున్నారు? ఇది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న న్యూస్. బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు పేర్ని నాని. జగన్ సూచనలతో మళ్ళీ యాక్టివ్. 2 సెగ్మెంట్స్పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రజెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం. ఈయన ఏం చేస్తారు? ఎప్పుడైతే నేను వద్దు అనుకున్న ఆయన, లేదు ఇంక మళ్ళీ మనం గ్రౌండ్లోకి దిగాలి, సరిపోదు, ఇది ఒక టర్న్ చూద్దాము. సరే, కొడుకుని రాజకీయాల్లో ఏమున్నది, అతను చాలా సమయం ఉన్నది కదా. ఈయనకైతే ఎన్నో సంవత్సరాలు లేకపోతే 2-3 ఎలక్షన్లు 4-5 ఎలక్షన్లు చేసే పరిస్థితి ఇంకా అవసరం ఉన్నది. ఆయన గట్టిగా ధాటిగా మాట్లాడగలరు. కూటమిని తనదైన సెటైర్లతోటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కొద్ది వైర్లుగా ఉంటుంటాయి ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన వెటకారం స్టైల్ కానీ. సో ఆ నేపథ్యంలోని ప్రజెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం. వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని తన ఫ్యామిలీకి 2 టిక్కెట్లు ఇవ్వాలని పేర్ని డిమాండ్ చేస్తున్నారని. గత ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టు మచిలీపట్నం నుంచి పోటీ. కూటమి హవాతో కిట్టు పరాజయం. ప్రస్తుతం తండ్రితో కలిసి యాక్టివ్ పాలిటిక్స్. వచ్చే ఎన్నికల్లోనూ కిట్టుకు ఈ సీటు ఖరారు. మరి నాని పరిస్థితి ఏంటి? వాస్తవానికైనా గత ఎన్నికల్లో రిటైర్మెంట్ అనౌన్స్. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన పేర్ని నాని తన కొడుకు కోసం రాజకీయాలు త్యాగం చేశారనే ప్రచారం. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్తో ఎన్నికల్లో పోటీకి పేర్ని నాని మళ్ళీ సిద్ధం అంటున్నారట. అందుకనే పొలిటికల్ కంబ్యాక్ జగన్ సిగ్నల్ ఇచ్చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని లాంటి వాళ్ళని ఆయన ఏం వదులుకోరు. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరవని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని విమర్శించాలి అంటే ఆ సామాజిక వర్గంలో ముందు వరుసలో ఉన్న మొదటి వ్యక్తి పేర్ని నాని గారు. ఆయన ఏం మాట్లాడినా సరే రివర్స్. ఆయన ఒక చెప్పు తీస్తే ఈయన 2 చెప్పులు తీస్తారు, ఆయన ఒక మాట అంటే ఈయన 2 మాటలు అంటారు. సో ఆ రకంగా ఆ కమ్యూనిటీ పరంగా కూడా సరే, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా పెద్దగా దాని మీద ఎఫెక్ట్ పడదు అని. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, బగ్గుమని మండిపోద్ది. సో అందుకని ఆ ఈక్వేషన్స్ ఉంటాయి, తిట్టి ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, రివర్స్ అటాక్ ఇచ్చే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఆ సామాజిక వర్గాలు కావాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ఆ సామాజిక వర్గంలో కావాలి, లోకేష్ గారిని తిట్టాలన్నా సరే ఆ చంద్రబాబు గారిని తిట్టిన సామాజిక వర్గమే కావాలి. మన గతంలో వచ్చిన వైరల్ వీడియోస్ అన్నీ కూడా అవే కదా. ఆ రకంగా ఆ ఈక్వేషన్స్తో ఉన్నాడు. ఈయనైతే ఆయన వదులుకోడు, ఈయన ఉండాలి. కిట్టు అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేడు కదా, ఈయనైతే ఏదన్నా సెటరికల్గా విమర్శిస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని వదులుకోవడం. వచ్చే ఎన్నికల్లో మరి ఈయన పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో రిటైర్మెంట్ ముందుగా నేను చెప్పిన అనౌన్స్ చేశారు. అయితే మచిలీపట్నం ఎంపీ సీటుపై కన్నేసిన పేర్ని నాని అంటూ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకునేలా ప్రయత్నాలు. గత ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి గెలుపు. వైసీపీ నుంచి బయటికి వచ్చి బాలశౌరి ఘన విజయాన్ని సాధించారు. బాలశౌరికి ఏమైందో కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉంటే మనకు గెలిచే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ఎక్కడ కొట్టగలను అనుకున్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన కుర్చీ వేసేశారు. ఇక వైసీపీ నుంచి బరిలోకి దిగిన సింహాద్రి చంద్రశేఖర్ 5 లక్షల ఓట్లను సాధించిన వైసీపీ అభ్యర్థి. బాలశౌరి 2 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం. చూడండి, ఆయనే 5 లక్షలు సంపాదిస్తే ఈయన 2 లక్షల మెజారిటీ, అంటే 7 లక్షలు. సింహాద్రి ఉత్తరీత్యా వైద్యుడు. యాక్టివ్ పాలిటిక్స్పై సింహాద్రికి ఇంట్రెస్ట్ లేదనే ప్రచారం. వైసీపీని దాదాపు వదిలేశారనే టాక్. మచిలీపట్నం ఎంపీ సీటు ఖాళీగానే ఉందనే సమాచారం. ఈ సీటుపై కర్చీఫ్ వేయాలని నిర్ణయించిన పేర్ని నాని. వైసీపీ నుంచి ఎవరో చంద్రశేఖర్ దిగాడు బరిలోకి. నేను చెప్పినట్లుగా 5 లక్షల ఓట్లు సాధించాడండి వైసీపీ అభ్యర్థి ఆయన చంద్రశేఖర్ గారు. అంటే పేర్ని నాని గారు ఇంకా ఆ ప్రాంతంలో బాగా నోటెడ్ పర్సన్ కాబట్టి ఈయన వర్కౌట్ అవ్వచ్చు అని ఆ కాల్కులేషన్ చేసుకుని ఉంటారు. అందుకని ఆ సీటుకి వేద్దాము. 2 సార్లు బాలశౌరి గారిని చూశారు, ఇంక 3వ సారి చూస్తారా, ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది కదా, దాన్ని ఈయన క్యాష్ చేసుకుండి
ఖచ్చితంగా కొట్టాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లుగా ఉన్నది. ఇక వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా, కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ, పేర్ని నాని పోటీ చేస్తే మచిలీపట్నంలో మారనున్న ఈక్వేషన్స్. మరి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలియడం ఏంటి, ఆల్మోస్ట్ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మచిలీపట్నానికి ఎప్పుడైతే బాలశౌరి వెళ్ళిపోయారో ఇంకా పవర్ఫుల్ అక్కడ లేరు. సో ఈయన ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోగలడు, సామాజిక వర్గ పరంగా కూడా ఆయనకు అవకాశం ఉంది. సో కొడుకు ఇక్కడ ఉంటాడు, తండ్రి అక్కడ ఉంటాడు, రెండు నియోజకవర్గాలు చూసుకునే సత్తా ఆయనకి కూడా ఉంది. కాబట్టి మరి పేరుని మళ్ళీ బ్యాక్, పేరుని కమ్ బ్యాక్. సో మరి ఆయన వచ్చాక ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, మరి ఇంకా స్పీడ్ పెంచుతారా? మరి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో, బందర్లో ఏమన్నారో గతంలో మనం చూసాం. వీళ్ళు ముగ్గురు ఉంటే పేరుని మళ్ళీ విజయం వైపు వెళ్ళగలరా? వైసీపీ పుంజుకుంటుందా? మరి పేరుని పరిస్థితి ఏంటి? ఇంక వద్దు అనుకున్న ఆయన మళ్ళీ రంగంలో దిగుతున్నారంటే కాన్ఫిడెన్స్ మళ్ళీ పెరుగుతుందా? ఇవన్నీ కూడా బందర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు.